ఇదేంటిది? దారి కట్టంగా ఎవరో రాళ్లు పెట్టారు. రోడ్ రిపేర్ ఏమైనా చేస్తున్నారా? నిన్న బానే ఉంది కదా, ఇప్పుడేం చేయాలి? దేవస్థానానికి ఏం దూరం లేదు కదా, నడుచుకుంటూ వెళ్తాను. ఎవరితను? నన్నెక్కడికి తీసుకువెళ్తున్నాడు? నేనేదో అపాయంలో చిక్కుకున్నాను అనిపిస్తుంది. నేను ఈరోజు నా శక్తిని ప్రయోగించి తీరాలి. మనకి ఎంత నిజం అనిపించినా కొన్నింటిని మళ్ళీ పరిశీలించాల్సి ఉంటుంది. నేను చెప్పింది జ్ఞాపకం ఉంది కదా, ఒక చిన్న అజాగ్రత్త కూడా మనల్ని మళ్ళీ వెనక్కి తీసుకువెళ్తుంది శివాని. ఎవరు మీరు? మీరా? నువ్వెందుకు ఇలా చేసావు? నన్ను ఎక్కడికి తీసుకొచ్చావు? మీతో నేను మాట్లాడాలి మేడం. మాట్లాడాలంటే ఎవరైనా ఇలా కిడ్నాప్ చేస్తారా? నీకు ఏమైనా పిచ్చి పట్టిందా? అవును మేడం, నాకు చాలా పిచ్చి పట్టింది. మీతో మాట్లాడాలని చాలా ట్రై చేస్తున్నాను, కానీ మీరు అసలు రెస్పాండే అవ్వట్లేదు. మీరు నా మాట వినిపించుకోవట్లేదు మేడం. నాకు వేరే దారి ఏది కనిపించట్లేదు, అందుకే ఇలా చేశాను. దయచేసి మీరు కంగారు పడకండి మేడం. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారో నీకు తెలుసు కదా. నాకు అదేది ముఖ్యం కాదు మేడం. నేను మీకు ఒక నిజం చెప్పాలి, అది మాత్రమే ముఖ్యం. నాకు నీ మాటలు అవసరం లేదు, నీ నిజం అవసరం లేదు త్రిశూల్. నువ్వు ఇంటికి వచ్చినప్పుడే నాకు నీ మొహం చూడడమే ఇష్టం లేదు అని చెప్పాను కదా. మళ్ళీ ఎప్పుడు రావద్దు అని పంపాను కదా. ఎందుకు మళ్ళీ నీ మొహం నాకు చూపిస్తున్నావు? దయచేసి నా మాట వినండి మేడం. 2 నిమిషాలు నిదానంగా నేను చెప్పేది వింటే చాలు. చెప్పు మేడం. మీరు ఈ పెళ్లి చేసుకోవద్దు మేడం. ముందు ఈ ఎంగేజ్మెంట్ పెళ్లి ఎలాగైనా ఆపేయండి. మీరేం చేస్తారో నాకు తెలియదు. ఈ పని మీ వల్ల మాత్రమే అవుతుంది. ఈ ఎంగేజ్మెంట్ ఏదో కారణంతో జరగకూడదు. ప్లీజ్ మేడం, నా కోసం ఇది చేస్తారా? కొంచెం కష్టం అవుతుంది, కానీ ఇది మీ వల్లే సాధ్యం. దయచేసి వద్దనకండి మేడం, ప్లీజ్ మేడం. ఏమైంది మేడం? ఏం మాట్లాడరేంటి? మౌనం అర్ధాంగీకారం అంటారు కదా, అందుకని సైలెంట్గా ఉన్నారా? నేను చెప్పేది చేస్తారా? నేను చెప్పింది ఒప్పుకుంటున్నారా మీరు? మౌనానికి అర్థం ప్రతిసారి నమ్మకం కాదు త్రిశూల్. కొన్నిసార్లు ఎదుటి వాళ్లతో మాట్లాడడం ఇష్టం ఉండకపోవడం కూడా. అంటే నాతో మాట్లాడడం కూడా మీకు ఇష్టం లేదా మేడం? సరే, అలాగే మేడం, మీరు నాతో మాట్లాడాల్సిన పని లేదు. కానీ ఈ ఎంగేజ్మెంట్ మాత్రం వద్దని చెప్పి క్యాన్సిల్ చేయించండి ప్లీజ్. ఇంతేనా? నువ్వు మాట్లాడడం అయిపోయిందా? థ్యాంక్ యూ. మేడం మేడం మేడం, ఏంటి మేడం మీరు? నేను సీరియస్గా మీతో మాట్లాడుతుంటే మీరు అంతేనా అంటూ వెళ్ళిపోతారేంటి? ఎందుకు నవ్వకూడదా? హో, సీరియస్గా ఉండాలా? ఎవరైనా జోక్ చేస్తే నవ్వాలని నాకు తెలుసు, కానీ దాన్ని కూడా సీరియస్గా తీసుకోవాలని ఈ రోజు తెలిసింది. మేడం, నవ్వడానికి ఇది జోక్ కాదు. ఇప్పటికిప్పుడు ఎంగేజ్మెంట్ ఆపమంటే నవ్వు రాక ఇంకేం వస్తుంది? నవ్వకుండా ఇంకేం చేయమంటావు? అలాగే అలాగే మేడం, ఈ రోజైనా నేను చెప్పేది అర్థం చేసుకోండి. మీరు ఈ ఎంగేజ్మెంట్ ఆపేయాలి. దీనివల్ల మీకు మంచి జరుగుతుంది. ఓ, నా ఎంగేజ్మెంట్ ఆగిపోతే నాకే మంచి జరిగిపోతుందా? వినడానికి కొత్తగా ఉన్నా ఇంట్రెస్టింగ్గా లేదు. సారీ. మేడం మేడం, మీరు ఇంత ఈజీగా తీసుకోకండి. దీనివల్ల మీరు చాలా పెద్ద చిక్కుల్లో పడతారు. ప్రాబ్లమా? ఏం ప్రాబ్లం? అవన్నీ నేను చెప్పలేను మేడం. మీకు ఏదో హాని జరగబోతుంది.
అదే నాకేమవుతుంది అని అడుగుతున్నాను. ఎవరైనా నన్ను ఏమైనా చేస్తారా? అది చెప్పు త్రిశూల్, మాట్లాడు. నాకేమైనా అపాయం కలిగిస్తారా? నువ్విలా కిడ్నాప్ చేసినట్టు నన్ను వేరే ఎవరైనా కిడ్నాప్ చేయబోతున్నారా? లేకపోతే నన్ను హింసించి చంపేస్తున్నారా? అవును, మిమ్మల్ని చంపేస్తారు. ఈ ఎంగేజ్మెంట్ అయితే మీరు బతకరు. ఎందుకు ఈ విధంగా అవుతుంది? శివానిని ఏదో రకంగా ఒప్పించడానికి ట్రై చేస్తున్నాను. అంతలో చిన్నబాబు వచ్చి మొత్తం అంతా పాడు చేశారు. చిన్నబాబు ఏ కొంచెం త్వరగా వచ్చినా అక్కడ వేరేలా జరిగి ఉండేది. ఇప్పటికే జస్ట్ మిస్. కానీ చిన్నబాబు గారికి నా మీద ఏ కొంచెమైనా డౌట్ వచ్చిందా? డౌట్ వచ్చి శివాని ఏమైనా అడిగింటారా? అయ్యయ్యో, ఆమెకు ముందే నా మీద కోపంగా ఉంది. అదే కోపంలో చిన్నబాబు గారికి మొత్తం నిజమంతా చెప్పేస్తే, నేను తన వెనుక తిరగడం, నా కళ్ళలో వచ్చిందంతా నిజం అవుతుందని, ఎంగేజ్మెంట్ చేసుకోవద్దని చెప్పడం, ఇదంతా చిన్నబాబు గారికి తెలిస్తే జరిగేదంతా వేరే. ఆయనకి నా మీద కోపం వస్తుంది, నా మీద చెడు అభిప్రాయం కలుగుతుంది. దేవుడా, శివాని చిన్నబాబు గారికి ఏమీ చెప్పకపోతే చాలయ్యా. శివాని చెప్పినా చెప్పకపోయినా పర్లేదు, కానీ చిన్నబాబు మాత్రం నా మీద డౌట్ పడకుండా ఉంటే అంతే చాలు. ఒకవేళ ఆయన మనసులో నా మీద ఏమైనా అనుమానం ఉంటే ముందు నేను దాన్ని పోగొట్టాలి. ముందు ఆ పని చేస్తాను. ఏం చెప్తున్నావు శివాని? త్రిశూల్ మళ్ళీ వచ్చి ఇబ్బంది పెట్టాడా? అవును నీలి, అదే సమయానికి సరిగ్గా త్రివిక్రమ్ కూడా వచ్చాడు. త్రిశూల్ ఏదో అబద్ధం చెప్పి తప్పించుకున్నాడు. ఒకవేళ త్రివిక్రమ్కి ఈ విషయం ఏంటో తెలిసిపోయి ఉంటే అక్కడ వేరేలా జరుగుండేది. శివాని, నువ్వు విక్రమ్ గురించి మాత్రమే ఆలోచిస్తున్నావు, కానీ త్రిశూల్ చెప్పిన దాని గురించి ఎందుకు ఆలోచించడం లేదు? అతడి కల ఒకవేళ నిజమైతే? అంటే త్రివిక్రమ్ నన్ను చంపేస్తారా? అతను త్రివిక్రమ్ కాదు, ఆదిశేషుడు అని గుర్తుంచుకో. ఆయన ఆదిశేషు అన్నది మనిద్దరికీ తెలుసు, కానీ విక్రమ్కి అది తెలియదు. తెలియకపోయినా కూడా నన్ను చంపేసేంత ద్వేషం ఆయనలో ఎందుకుంటుంది నీలి? ఆయనకు నా మీద ఉన్నది ప్రేమ. ఈ త్రిశూలే నన్ను త్రివిక్రమ్ని దూరం చేయడానికి ఇలా చేస్తున్నాడు. తనకి నేను దక్కాలి అనే పిచ్చి. నేను అతన్ని ప్రేమించడం లేదని కడుపు మంట. శివాని, నేను ముందు అలాగే అనుకున్నాను, కానీ త్రిశూల్ పదే పదే ఆ కళ గురించి చెప్పడం చూస్తూ ఉంటే అది నిజం అవుతుందేమోనన్న అనుమానం మొదలైంది నాకు. ఎందుకు నీలి? నువ్వెందుకు అతనికి వత్తాసు పలుకుతున్నావు? అతనేమైనా వచ్చి నీ మనసు మార్చేశాడా? లేదు శివాని, నువ్వొకసారి ఆలోచించు. మనం మనుషులం కాదు, ఇచ్చాదారి నాగులం. నువ్వు నాగిని అన్న నిజం విక్రమ్కి ఎలాగైనా తెలిస్తే? ఎలా తెలియడం సాధ్యం? మనం ఏ తప్పు చేయలేదు కదా నీలి. శివాని, నువ్వు నాగిని అని తెలిసిపోయి త్రిశూల్ కలలో వచ్చినట్టే నిశ్చితార్థం రోజు విక్రమ్ ఏమైనా... చాలా ఆపు నీలి. ఇంకొక మాట ఈ విషయం గురించి మాట్లాడొద్దు ప్లీజ్. ఆ విషయం గురించి మాట్లాడడం నాకు ఇష్టం లేదు శివాని, కానీ త్రిశూల్ కల ఒకవేళ నిజమైతే ఇన్ని రోజులు నువ్వు చేసిన ప్రయత్నాలన్నీ వ్యర్థమవుతాయి, గుర్తుంచుకో. ఏంటల్లుడు, ఏం ఆలోచిస్తూ కూర్చున్నావు? ఏం లేదు మావయ్య. ఏంటి నువ్వు? కాదురా, పెళ్లి చేసుకునే అమ్మాయిని తలుచుకుని రొమాంటిక్ ఒక సాంగ్ని కళ్ళకనేది పోయి సీరియస్ గా కూర్చున్నావు. కాదు, ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పురా, నేను సొల్యూషన్ చెప్తాను. నేను అందులో ఎక్స్పర్ట్ నని తెలుసు కదా, చెప్పు. అలాంటిదేం లేదు, వదిలే మావయ్య. రేయ్, అది ఎలా వదులుతాను? కాదు, నా అల్లుడు సీరియస్ గా కూర్చుంటే నేను అది చూసుకుంటూ ఊరికే ఉంటే
ఆ పరమాత్మ మెచ్చుతాడా? అది ఏంటో చెప్పు, నేను నీకు సొల్యూషన్ చెప్తాను. చెప్పురా. అది మావయ్య పాము. పామా? పాము ఎక్కడరా? ఏం మావయ్య, పాము అంటే ఇంత భయమా నీకు? మరి భయం అలా ఉంటుందిరా. నువ్వే ఇంత భయపడ్డావు అంటే ఆడవాళ్లు భయపడ్డంలో ఆశ్చర్యమేం లేదు కదా. అందులో ఏంటి ఆశ్చర్యం? చూడు, ఈ భయానికే అభయుడు లాంటి నాలాంటి కలిభీముడికే పామంటే భయం ఉన్నప్పుడు ఆడవాళ్లకు భయం ఉండదా? సరేరా, నేను వెళ్తాను. నువ్వేదో ఆలోచిస్తున్నావు కదా. యాక్చువల్లీ మావయ్య ఇంకో. వద్దు బాబు, వద్దు బాబు, వద్దు. నువ్వేదో చెప్తావు, నేను ఇంకోటి చెప్తాను. నువ్వు పాము అంటావు, నా మనసులో పాము బుసకొట్టం మొదలైంది. ఇదంతా నాకు అవసరమా? బాబు, నువ్వు ఆలోచిస్తూ కూర్చో, నేను వెళ్తాను. మావయ్య వెళ్తాను. డౌట్ అంతే. నేను వెళ్తాను. పాము అంటే మావయ్య భయపడ్డాడు సరే, కానీ శివాని ఎందుకు ఏమీ ఆన్సర్ ఇవ్వట్లేదు? అంతా త్రిశూల్ గాడే చెప్పాడు, తను ఎందుకు మాట్లాడట్లేదు? సార్, ఏంటి శబ్దం? ఎస్, నేనే నేనే నేను ఈరోజు ఖచ్చితంగా వదలను.
ఈ నెక్లెస్ ఎలా ఉంది? చాలా బాగుంది కదా, నాకు బాగా నచ్చింది. ఇది నేను తీసుకోనా? ఇది ఒక్కటేంటమ్మా, ఉన్నదంతా తీసుకో. ఐ డోంట్ మైండ్. చూడబా, ఎవరెవరికి ఏమేం కావాలో తీసుకోండి. రేపు ఎంగేజ్మెంట్ రోజు అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదని నన్ను ఎవరైనా అంటే ఒప్పుకోను. బేబీ అలా అని అన్ని నువ్వే తీసుకోకు, శివానికి కూడా కావాలి. లేదు లేదు, ఫస్ట్ శివాని వచ్చి సెలెక్ట్ చేసుకొని ఆ తర్వాత మనం తీసుకుందాం. అయ్యగారు, డాక్టర్ ఫోన్ చేశారు. హలో సాంబా, ఎలా ఉన్నావు? నేను ఎలాగో ఉన్నాను. ఇప్పుడు అర్జెంటుగా నేను చెప్పిన ప్లేసుకి నువ్వు తక్షణమే బయలుదేరాలి. రేయ్, ఎంగేజ్మెంట్ ప్రిపరేషన్స్ జరుగుతున్నాయిరా. రా అంటే వీలవుతుందా? ఏ విషయమన్నా ఫోన్లోనే చెప్పు. నువ్వు ఏ ఏర్పాట్లు చేయాల్సిన అవసరం లేదురా, ఎందుకంటే ఎంగేజ్మెంటే జరగడం లేదు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? సారీ, ఎక్స్క్యూజ్ మీ. ఏం సాంబా, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకురా. టాబ్లెట్ సరిగ్గా వేసుకుంటున్నావా? ఆరోగ్యం బానే ఉందా? నేను ఆరోగ్యంగానే ఉన్నానురా. ఆ రోజు నీ కోడలే నాగిని అని చెప్తే నువ్వు నమ్మలేదు కదా, ఈ రోజు ప్రూవ్ చేస్తాను. రా, చూపిస్తాను చూడు. ఏ, నీకు ఎప్పటి నుంచో చెప్తున్నాను ఈ విషయంలో తమాషాలు చేయొద్దని. మళ్ళీ మొదలు పెట్టావా? నేను తమాషాలు చేయట్లేదురా. నీకు కోడలుగా కాబోయే శివాని మాతోటే ఉంది, అది నాగినిగా. ఇందాకే ఫోన్లో మాట్లాడింది ఇంటికొస్తానంది. ఆమె మీ ఇంటికి రావడం సాధ్యమే కాదు, ఎందుకంటే ఆమె మీ ఇంటికి వస్తుండగా మేము ఆమెను కిడ్నాప్ చేసి తీసుకొని వచ్చాం. వాట్? ఇప్పుడు ఆమె మాతోనే ఉంది, అది నాగినిగా. ఇంత చెప్పినా నీకు నమ్మకం రాలేదు కదా? నేను వాట్సాప్లో ఒక వీడియో పంపుతాను, అది చూడు, అప్పుడు నమ్మకం వస్తుంది నీకు. చూసావా, ఎవరు అని అర్థమైందా? ఇప్పుడైనా నిజం తెలిసింది కదా, ఇప్పటికిప్పుడే బయలుదేరరా. వస్తున్నా. రా 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 రా, చూడురా, చూడు చూడు, ఏ స్థితిలో ఉందో చూడు. నువ్వా? మీరా? మీరు వీళ్లతో పాటు చేరిపోయారా? నేను మిమ్మల్ని ఏదో అనుకున్నాను, కానీ మీరు నరురూప రాక్షసుడని నాకు తెలియదు. నేను నిన్ను ఏదో అనుకున్నాను, కానీ మానవ రూప ముఖంతోటి మమ్మల్ని చంపడానికి వచ్చిన నాగిని అని నాకు తెలియలేదు. ఇన్ని రోజులు నా కళ్ళ ముందే ఉన్నా మీ మీద నాకు కొంచెం కూడా అనుమానం కలగలేదు. అనుమానం రాకుండా నడుచుకున్నది నువ్వు. మాతోటి బంధుత్వం పెంచుకున్నది నువ్వు. మాతో చుట్టెరకం కలుపుకుంది నువ్వు. చెప్పు, భూమి మీదకి ఎందుకు వచ్చావు? ఏంటి నీ ఉద్దేశం? నిన్నే అడుగుతున్నది, మాట్లాడు. ఏంటి నీ ఉద్దేశం? మీకు తెలీదా? నేను నాగిని అని తెలిసాక కూడా మీరు చేసిన పాపాలన్నీ నా నోటితోనే చెప్పిస్తారా? అంటే 23 సంవత్సరాల క్రితం మీరంతా ఏం చేశారో మర్చిపోయారా? 23 సంవత్సరాల క్రితం నేను నా ప్రియుడు నాగవనంలో ఏకాంతంగా ఉన్నప్పుడు మీరొచ్చి నా ప్రియుణ్ణి చంపి నాగమణిని తీసుకువెళ్ళిపోయారు. మర్చిపోయారా?
అప్పుడు మీరు చేసిన ఈ పాప కార్యానికి పగ తీర్చుకోవడానికే ఇప్పుడు నేను భూలోకానికి వచ్చాను. అందమైన నా జీవితాన్ని నాశనం చేసిన రాక్షసులు మీరు. మిమ్మల్ని బలిగొనడమే నా లక్ష్యం. మీరు దొంగిలించిన నాగలోక ముక్తమణిని తిరిగి రప్పించి నాగలోకానికి మరలించడమే నా కర్తవ్యం. మీరు ఎప్పుడైతే నా ప్రియుణ్ణి చంపి నాగమణిని తీసుకువెళ్లారో ఆ రోజే మీ మీద పగ తీర్చుకుంటానని శపథం చేశాను. ఇచ్చాదారి నాగిని, భూమి మీద సామాన్య మనిషిలాగా బతుకుతున్నది నీ పగ తీర్చుకోవడానికా? నా కొడుకుని ప్రేమించింది ఊరికేనా? నీ ప్రేమ నాటకమా? నీ నాగమని వెతుక్కోవడం కోసం, నీ పగ తీర్చుకోవడం కోసం నా కొడుకు జీవితంతో ఆడుకున్నావు. వాడు నీ వల్ల మోసపోయాడు. వాడి నాన్నను నేను నిన్ను కోడలు చేసుకుందామనుకున్నాను. నన్ను మోసం చేశావు. నవ్వద్దు. నాకొచ్చే కోపానికి నిన్నిక్కడే చంపేయాలనిపిస్తుంది. చెప్పు, నా కొడుకుని ఎందుకు మోసం చేశావు? నువ్వు చేసిన మోసాల ముందు ఇదేమీ తప్పు కాదు. నువ్వు నాగలోకానికి చేసిన అన్యాయానికి న్యాయం చేకూర్చాలి అనే నేను ఇక్కడికి వచ్చాను. నేను ఎవరికి ఏ అన్యాయం చేయలేదు. అన్నీ న్యాయబద్ధంగానే చేస్తున్నాను. మాటగా మాట ఎదురు చెప్పకు. నిన్ను ఇక్కడే పాచేస్తాను. నన్ను చంపడం అంటే అంత సులభం అనుకున్నావా? అది అసాధ్యం. నాగలోక ప్రతిష్ట నాగమణి దొంగిలించిన మీరు సర్పద్వేషానికి గురి అయి మీ చావుని మీరే తెచ్చుకున్నారు. చావు మీ కళ్ళ ముందే ఉంది. చావు నా కళ్ళ ముందే ఉంది, కానీ చావు నాది కాదు, నీది. మీలాంటి విష జంతువులని నేను ఊరికి వదలను. అవును, నేను విష జంతువునే. పాముకి కూరల్లో మాత్రమే విషం ఉంటుంది, నాకు ఒళ్ళంతా విషం. ఆ విషం నా విషానికి సమాధానం కాదు. నా విషతత్వం గురించి మీకెవరికి తెలీదు. అంతగా నవ్వకు. పాము యొక్క ప్రతీకారాన్ని వెటకారం చేస్తే సహించలేను. నీకు ఎంత పగ ప్రతీకారాలు ఉన్నా నన్నేమీ చేయలేవు. అందుకు నేను అవకాశం ఇవ్వను. ఆ రోజు ఆ పాము, ఈ రోజు ఈ పాము. 2 పాముల చావు నా చేతుల్లోనే. ఏయ్!